ఎక్కువసేపు ఏం తీసుకోను. గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్లీజ్ కమ్ రండి రండి ఇక్కడ దాకా వచ్చారు ఇక్కడ దాకా రండి. గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు మీ అందరికీ సుపరిచితులు డాక్టర్ బూర నర్సయ్య గారు, గౌరవనీయులు మరో డాక్టర్ గారు సీనియర్ పార్లమెంటేరియన్ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ మందా జగన్నాథం గారు, గౌరవనీయులు వేదిక పైన ఆసీనులైన డాక్టర్ సురేష్ గారు, అదే రకంగా డాక్టర్ మధుశేఖర్ గారు, అదే రకంగా భాస్కరరావు గారు, జిఎస్ రావు గారు, డాక్టర్ రమేష్ గారు, డాక్టర్ రవీందర్ రెడ్డి గారు, లవ్ కుమార్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, డాక్టర్ కిషన్ రావు గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, సిఆర్కే ప్రసాద్ గారు, విజయభాస్కర్ గారు, డాక్టర్ జగదీష్ గౌడ్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో మా జూనియర్ డాక్టర్స్కి, ఇంకా ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళు ఎవరు కూడా తిట్టుకోకుండా వారందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ ఇంత ఆలస్యమైనా కూడా ఓపికగా ఉన్న మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. నాకు చల్లకొచ్చి ముంత దాచే అలవాటు లేదు. నేను వచ్చింది మిమ్మల్ని తప్పకుండా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాబోయే 14 తారీఖు నాడు మా అభ్యర్థికి తప్పకుండా ఓటేయాలని అడగడానికి నేను వచ్చిన నిజానికి. కానీ ఎందుకు ఓటేయాలో చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఎందుకంటే मुझे घुमा फिरा के बोलना आता नहीं है, जो भी तेलुगु नहीं समझते उनके लिए बोल रहा हूँ, क्योंकि हैदराबाद है. मैं सीधा बात पे आ रहा हूँ. 14 तारीख के दिन जो हमारी इलेक्शन है उसमें आपकी मदद चाहिए, उसमें आपकी आशीर्वाद चाहिए, उस वास्ते में आया. बट बताना ये भी चाहता हूँ कि क्यों आप वोट करें हमें और क्यों हमें वोट देना मिलना चाहिए. ఒకసారి దయచేసి ఇప్పుడు పెద్దలు చాలా మంది చాలా విషయాలు చెప్పారు, ఐ రెస్పాండ్ టు దట్. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం రాకముందున్న పరిస్థితి, వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితి కూడా చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంలో ఒక మంత్రిగా, ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యుడిగా నా మీద కూడా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రాష్ట్రం రాకముందు ఎన్నో అనుమానాలు, ఏమవుతుంది హైదరాబాద్లో, ఇంకా ఏమవుతుంది తెలంగాణలో, టీఆర్ఎస్ అనే పార్టీకి ప్రభుత్వాన్ని నడిపే సత్తా ఉందా, పరిపాలనా సామర్థ్యం ఉందా, వీరు నడపగలుగుతారా, ఇట్లా ఎన్నో అనుమానాలు ఉండేది. ఒకసారి మీకు నేను వైద్య రంగంలో, మిగతా అన్ని రంగాల జోలికి నేను పోను, అది చెప్తే మళ్ళీ ఇంకో 2-3 గంటలు అవుతుంది. కాబట్టి వైద్య రంగంలో మాత్రమే తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను మీ ముందు ఒకసారి నేను పెట్టదలుచుకున్నాను. అందులో మొట్టమొదటిది ఐ థింక్ విచ్ ఈజ్ క్లోజ్ టు మెనీ ఆఫ్ అవర్ హార్ట్. మొట్టమొదటిది నేను చెప్పదలుచుకున్నది, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని ముఖ్యమైన ఇనిషియేటివ్స్ వల్ల, అది కేసీఆర్ కిట్ కావచ్చు, ఇమ్యునైజేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి వల్ల తెలంగాణలో ఎంఎంఆర్ మెటర్నల్ మొర్టాలిటీ రేట్ హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ 93 to 63 టుడే విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 4 years. అదేవిధంగా ఐఎంఆర్ ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేట్ కూడా తెలంగాణలో 39 నుంచి 39 నుంచి 26.4కి తగ్గింది. దిస్ ఇస్ సిగ్నిఫికెంట్లీ లోవర్ దాన్ ద నేషనల్ యావరేజ్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ క్రెడిబుల్ అచీవ్మెంట్. అంటే మిగతా అన్ని అంశాలు పక్కన పెడితే ఐఎంఆర్ ఎంఎంఆర్ని కంటైన్ చేయగలగడం, తగ్గించడం, వైల్ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ కాన్స్టెంట్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, తప్పకుండా ఇదొక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. దీంతో పాటు కొన్ని అసాధారణమైన అనుభవాలు, అనుభూతులు గత 4-5 సంవత్సరాలుగా వివిధ సందర్భాల్లో మాకు ఎదురైనాయి. ఎప్పుడైతే ఈ కేసీఆర్ కిట్ అనేది పెట్టి, ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వమే ఒక మానిటరీ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం మొదలుపెట్టిందో, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లాడు పుడితే 12,000 రూపాయలు అనే ఒక విధానం ఏదైతే తీసుకొని వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం, దాని తర్వాత ఈరోజు చూసినట్టయితే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 30%, అప్పటిదాకా 2014 వరకు 30% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఉంటే ఈరోజు అది 50%కి పెరిగింది అని చాలా గర్వంగా ఒక తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. కాబట్టి దీనివల్ల చాలా మంది ప్రైవేట్ డాక్టర్ల గిరాకీ కూడా తగ్గింది, అది కూడా నాకు తెలుసు. ఈ మాట నేనేదో ఊరికే చెప్పట్లేదు. నా కాన్స్టిట్యుయెన్సీలో సిరిసిల్లాలో ముస్తాబాద్ అని ఒక మండలం ఉంటుంది. డాక్టర్ చంద్రశేఖరరావు గారని ఒక ఆయన డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారు నాకు ఆయన స్వయంగా వచ్చి చెప్పినారు, మీరు ఒక మాట, ఆయన వైఫ్ ఇద్దరు కూడా డాక్టర్స్, ఇద్దరు కలిసి అక్కడ ఒక బాగా రోరింగ్ ప్రాక్టీస్ ఉండేది వారికి, ముఖ్యంగా ఈ డెలివరీస్ ఎక్కువ వారు ఇదే చేసేది. ఆయన ఒకరోజు స్వయంగా వచ్చి చెప్పినారు,
కేటీఆర్ గారు ఒక్కసారి మీరు సీఎం గారికి ఒక మాట చెప్పండి తప్పకుండా అన్నారు. ఏంటి సార్ అంటే, నా క్లినిక్ని 1985 సంవత్సరంలో కేసీఆర్ గారు అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యేగా వచ్చి ముస్తాబాద్లో నా క్లినిక్ని ప్రారంభించినారు. ఈరోజు మీరు కేసీఆర్ గారికి తప్పకుండా చెప్పండి, ఆయన పేరు మీద తెచ్చిన కేసీఆర్ కిట్ వల్లనే ఇవాళ నా క్లినిక్ బంద్ చేసే పరిస్థితి వచ్చింది దాదాపుగా. ఎందుకంటే నేను చేసేది ఎక్కువ డెలివరీస్, కానీ ఇప్పుడు అన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతా ఉన్నాయి. కాబట్టి నా ప్రాక్టీస్ బాగా తగ్గిందని చెప్పినారు. మీకు కొంత కోపం ఉండొచ్చు దానివల్ల, కానీ బట్ ఐ థింక్ ఇట్ హస్ డన్ అ గ్రేట్ డీల్ ఆఫ్ గుడ్ ఫర్ ద పీపుల్ ఎట్ లార్జ్, ఎస్పెషలీ అర్బన్ poor and the rural poor. I think it has helped in a great way. More importantly, as doctors you know it, hysterectomies have come down. Natural deliveries have increased. ఇది నేను ఒకరినో ఇద్దరినో నిందించడానికి లేదు, బట్ డెఫినెట్గా there was a trend, there was a phenomenon in the entire state. హిస్టెక్టమీ సంఖ్య అసాధారణంగా పెరుగుతున్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం చూసినట్టయితే ఎప్పుడైతే కేసీఆర్ కిట్లు ప్రవేశపెట్టడం జరిగిందో న్యాచురల్ డెలివరీస్ పెరుగుతా పోయినాయి. గత 4-5 ఏళ్ల కాలంలో అది కూడా పెద్ద ఎత్తున పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది, మిషన్ ఇంద్రధనుష్, ఇమ్యునైజేషన్కి సంబంధించి. మనం చాలా రంగాల్లో దేశంలో టాప్గా ఉన్నాం. అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, ఇంకా చాలా రంగాల్లో ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే విషయంలో కానీ, ఇట్లా చాలా రంగాల్లో దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాం. వాట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఇస్ మిషన్ ఇంద్రధనుష్లో కూడా, ఇమ్యునైజేషన్లో కూడా భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్గా తెలంగాణ నిలిచింది. 96%, from 68 in 2014 to 96% immunization in 2019. తెలంగాణ has really taken it very, very seriously. దానివల్ల ఇమ్యునైజేషన్ కూడా బాగా జరిగింది. ఇక మీకు తెలుసు, కోవిడ్ వల్ల మరి రకరకాల పరిస్థితుల వల్ల ఆక్సిజన్ బెడ్స్ కూడా గతంలో 254 ఉంటే రాష్ట్రంలో ఈరోజు 11,758, 11,758 బెడ్స్ మనకున్నాయి. వెంటిలేటర్ బెడ్స్ గతంలో 100 ఉంటే ఈరోజు 1,484 ఉన్నాయి. ఐసీయూ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్ని చెప్తే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే వరకు గవర్నమెంట్ ఆసుపత్రులలో డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్స్తో సహా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదు. మరి అంతకుముందు పరిపాలించిన వాళ్ళు ఏం ఆలోచించారో ఇంతకుముందు చెప్పారు కొంతమంది పెద్దలు. డాక్టర్లు కూడా పరిపాలించినారన్నారు. మరి డాక్టర్లు కూడా పరిపాలించి ఐసీయూని మాత్రం ఏర్పాటు చేయలేదు ఏరియా హాస్పిటల్స్లో. మరి అదేం ఆలోచన నాకు అర్థం కాదు, అదేం పరిపాలన కూడా నాకు అర్థం కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లని 20 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు డిఫరెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో దీన్ని పెంచి అన్ని ఏరియా హాస్పిటల్స్కి, అన్ని నియోజకవర్గ కేంద్రాలకు కూడా తీసుకెళ్లాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది. మెటర్నల్ ఐసీయూస్ కూడా ఒక్కటి కూడా లేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చే వరకు. ఈరోజు 5 అయినాయి. స్పెషాలిటీ ఐసీయూ ఒక్కటి మాత్రమే ఉండేది, ఈరోజు 8 అయినాయి. డయాగ్నోస్టిక్ సెంటర్స్ లేవు, గవర్నమెంట్ రన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లేవు ఇదివరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చే వరకు. ఈరోజు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్రభుత్వమే పెట్టి ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో నడపడం వల్ల టీ డయాగ్నోస్టిక్స్ అనే పేరు మీద చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో దాని హెడ్ క్వార్టర్స్ పెట్టినాం, స్పోక్స్ పెట్టాము. దానివల్ల ఈరోజు ఆనాడు ఒకటి కూడా లేకపోతే ఈరోజు 25 డయాగ్నోస్టిక్ సెంటర్స్, గవర్నమెంట్ రన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వల్ల ప్రజలకి, సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి ఏదైతే బాగా పెద్ద ఎత్తున ఖర్చు అయ్యే డయాగ్నోస్టిక్ రంగం ఉందో అందులో కూడా వైద్య పరీక్షలకి, ఎక్స్రేలకి, ఇంకా ఇతరత్ర పరీక్షలకి వారికి కూడా వెసులుబాటు కలుగుతూ ఉంది. గతంలో ఒక గర్భిణీ స్త్రీని వారి ఊరు నుంచి హాస్పిటల్కి తీసుకురావాలన్న ఒక సంస్కారవంతమైన ఆలోచన ఎవరు చేయలేదే, ప్రభుత్వం చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత అమ్మ ఒడి వాహనాల పేరిట ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటి కూడా, గతంలో ఒక వాహనం కూడా లేకపోతే ఈరోజు 241 వాహనాలు పెట్టి గర్భిణీ స్త్రీని ఇంటి దగ్గర నుంచి పిక్ చేసుకొని హాస్పిటల్కి తీసుకొని రావడం, హాస్పిటల్ నుంచి మళ్ళీ తిరిగి ఇంటి దగ్గర తీసుకెళ్లి దించొచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో వైరాలజీ ల్యాబ్ ఒకటి ఉండేది మొత్తం రాష్ట్రంలో. ఈరోజు 23 వైరాలజీ ల్యాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కేవలం గడిచిన 5-6 సంవత్సరాల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఒక్క వైద్య రంగంలో సాధించిన విజయాలు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. కేసీఆర్ కిట్ కింద ఇప్పటికీ 8,68,000 మందికి కేసీఆర్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. వాటితో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్ క్యాంపెయిన్, అతిపెద్ద ఐ స్క్రీనింగ్ ఎక్కడైనా జరిగింది అంటే కంటి వెలుగు ప్రోగ్రాం కింద ఈరోజు మన రాష్ట్రంలోనే 1.5 కోట్ల మందికి స్క్రీనింగ్ చేశాం. దాంతోపాటు ఒక 40 లక్షల మందికి కళ్ళజోళ్లు కూడా అమర్చడం కూడా జరిగింది. దీంతో పాటు ఇంతకుముందు మిత్రులు పెద్దలు కిషన్ రావు గారు చెప్పినట్టున్నారు, ఈ బస్తీ దవాఖానాలు కూడా ఈరోజు అర్బన్ పూర్ కోసం, పట్టణాల్లో ఉండే పేద వర్గాల వారి కోసం హైదరాబాద్లో మనం రాకముందు ఒకటి కూడా లేదు బస్తీ దవాఖానా. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 350 బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
దాంతో పాటు 25 డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్. 46 ఉచిత డయాలసిస్ సెంటర్లు. ఐ వాజ్ వెరీ వెరీ ప్రౌడ్ వెన్ ఐ వెంట్ టు మై ఏరియా హాస్పిటల్ ఇన్ సిరిసిల్ల. అక్కడ ఒక ఉచిత డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం చేయడానికి నేను పోయినాను. అక్కడ డయాలసిస్ హస్ బికమ్ అ మేజర్ ఇష్యూ. లాట్ ఆఫ్ పేషెంట్స్ హు సఫర్ ఫ్రమ్ కిడ్నీ ఎయిల్మెంట్స్. అందులో ఒక ఆయన మా లీడరే ఉన్నారు. ఆయన పేరు సాబిర్. ఆ సయ్యద్ సాబిర్ గారు అని ఉంటారు, మాజీ కౌన్సిలర్ సిరిసిల్లలో. ఆయన కూడా డయాలసిస్ పేషెంట్. ఆయన బాధపడుతూ కళ్ళలో నీళ్లు పెట్టుకొని చెప్పినారు, అన్నా నేను ఇదివరకు అయితే కరీంనగర్కు హైదరాబాద్కు పోవాల్సి వచ్చేది, లేదా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పోయి ప్రతి వారం నేను డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు కేసీఆర్ గారికి చాలా ధన్యవాదాలు. ఈ డయాలసిస్ సెంటర్లు ప్రవేశపెట్టడం వల్ల ఉచితంగా మన సిరిసిల్లాలోనే నేను చేయించుకోగలుగుతా ఉన్నాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. అలాంటి డయాలసిస్ సెంటర్లు ఈరోజు మనం ఒక 46 డయాలసిస్ సెంటర్లను పెట్టుకోవడం ద్వారా వేల మంది కిడ్నీ ఎయిల్మెంట్స్తో బాధపడుతున్న మరి మిత్రులకు కూడా ఈరోజు మనం వారిని ప్రత్యేకంగా ఆదుకోగలుగుతా ఉన్నాం. వీటితో పాటు ఏదైనా సంస్కారవంతమైన ప్రభుత్వం ఉంటే ఎలా ఆలోచిస్తుంది అనడానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించిన మరొక స్కీమ్. ఈరోజు తెలంగాణలో దేశంలో ఎక్కడన్నా ఉన్నాయో లేవో నాకు తెలియదు, ఒక మనిషి చనిపోతే ఆ డెడ్ బాడీని కూడా ఇంటి దగ్గర ఉచితంగా దించొచ్చేదానికి హెయిర్ సేవ్ వెహికల్స్ కూడా పెట్టిన ప్రభుత్వం, మనసున్న సంస్కారవంతమైన ప్రభుత్వం. ఒక 50 వాహనాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా చాలా ఉన్నాయి. కాలేజీ, హెల్త్ యూనివర్సిటీ కానీ, తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు ఉండేది మొత్తం రాష్ట్రంలో, గవర్నమెంట్ రన్ మెడికల్ కాలేజెస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. 5 ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ 5ంటికి రెట్టింపు చేస్తూ ఈరోజు 10 మెడికల్ కాలేజీలు మనం పెట్టుకున్నాం. అందులో 2 పూర్వ నల్లగొండ జిల్లాలో, ఒకటి సూర్యాపేటలో, మరొకటి నల్లగొండలో, ఇంకొకటి మహబూబ్ నగర్లో, మరొకటి సిద్దిపేటలో. ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతో పాటు ఆనాడు 700 ఎంబీబీఎస్ సీట్లు ఉండేది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో. ఈరోజు 1650 మెడికల్ సీట్లు గత 5 ఏళ్లలోనే మనం సాధించుకున్నాం. అంటే 60 ఏళ్లలో 700 మెడికల్ సీట్లు ఉంటే, ఎంబీబీఎస్ సీట్లు ఉంటే, ఈరోజు అది 5 ఏళ్ల లోపలనే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 1650 మెడికల్ సీట్లు అయినాయి. గతంలో పీజీ సీట్లు 531 ఉంటే ఈరోజు 835 పీజీ సీట్లు అయినాయి. సూపర్ స్పెషాలిటీ సీట్లు గతంలో 58 ఉంటే ఇప్పుడు 86 అయినాయి. అదే రకంగా ఇంకా కొంత స్టైపెండ్ కూడా పెంచుకున్నాం. దాంతోపాటు మెడికల్ పీజీ విద్యార్థులు కూడా ఏడాది పాటు ఉచితంగా ప్రభుత్వంలో పనిచేయాలనే ఒక నిబంధనను కూడా ప్రభుత్వం తొలగించింది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ, స్పెషాలిటీ ట్రామా ఐసీయూలు కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎంత ప్రొయాక్టివ్గా మన గవర్నమెంట్ పనిచేసింది అంటే, ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్లు ఎక్కువ అవుతా ఉన్నాయని చెప్పి మీడియాలో వచ్చింది వార్త. వచ్చిన తర్వాత నేను మన హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడి, హెల్త్ మినిస్టర్ గారు ఈటెల రాజేంద్ర గారితో మాట్లాడి నేనేం ప్రపోజ్ చేసినా అంటే 10 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఒక ట్రామా కేర్ సెంటర్ పెడదాం హెచ్ఎండి ఆధ్వర్యంలో. ఎక్కడ యాక్సిడెంట్ అయినా వెంటనే క్షణాల్లో ఒక వాహనం చేరుకొని అక్కడి నుంచి ఆ గోల్డెన్ అవర్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో ఒక 10 ట్రామా కేర్ సెంటర్లు ఇప్పటికే ప్రారంభించాం. తొందరలోనే హెలి అంబులెన్స్ కూడా ప్రారంభించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అంటే ఈ రకంగా ఒక ఆలోచన కలిగిన ప్రభుత్వంగా, ముందు చూపు కలిగిన ప్రభుత్వంగా, ప్రభుత్వ వైద్య రంగంలో మంచి విశిష్టమైన సేవలు అందించి వేదిక మీద కూర్చున్న ప్రైవేట్ ఆసుపత్రులతో కూడా పోటీపడే విధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు తీసుకోవడం వల్లనే ఈరోజు వైద్య రంగంలో ఇందాక నేను చెప్పినట్టు చాలా విజయాలు కూడా సాధించుకున్నాం. ఇంకా చేయాల్సిన పని లేదా అంటే చాలా పని ఉంది. ఎందుకంటే 60-65 ఏళ్లలో చేయలేని అద్భుతాలన్నీ 6 ఏళ్లలో అయిపోతాయి అనుకోవడం కూడా అది కొద్దిగా అట్లా ఊహించడం కూడా అసాధారణం అవుతుంది. కానీ ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. నా డ్రీమ్ ఏంటి అంటే తెలంగాణలోని ప్రతి పౌరుడి యొక్క డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఒక క్లౌడ్ నెట్వర్క్లో పెట్టి, అది ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అందరి దగ్గర కూడా తెలంగాణలోని ప్రతి పౌరుడి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉండాలి. అందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ మనిషి ఎవరు, ఆయనకి ఏమైనా మెడికల్ ప్రీ కండిషన్స్ ఉన్నాయా, ఆయనకి ఏమైనా అలర్జీస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కనీసం తెలుసుకుంటే ఒక యాక్సిడెంట్ కానీ, ఒక ఎమర్జెన్సీ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆ మనిషి రాగానే ఒక ఐరిస్ స్కాన్ కానీ, ఒక ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ ఆ రికార్డ్ మనం ఇఫ్ యూ కెన్ పుల్ ఇట్ అప్, దెన్ ఇమీడియట్గా నాకు ఒకవేళ పెన్సిలిన్ అలర్జీ ఉందనుకోండి, వెంటనే మీరు దాన్ని అవాయిడ్ చేస్తూ వెంటనే ఒక వైద్యం ఏ రకంగా తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఆ రకమైన ఆలోచనతో ఒక మంచి ఎజెండాతో ముందుకు పోవాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది. ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా నా జిల్లాలోనే చేయాలని చెప్పి నేను మన హెల్త్ మినిస్టర్ గారు ఈటెల రాజేంద్ర గారిని కూడా కోరినాను. గతంలో లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారిని కూడా కోరడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమం కూడా చేయవలసిన అవసరం ఉంది. దాంతోపాటు గౌరవనీయులు కేసీఆర్ గారు మాటిచ్చి ఉన్నారు,
ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక నిమ్స్ స్థాయి హాస్పిటల్ పెడతామని చెప్పారు. డెఫినెట్లీ వీఆర్ కమిటెడ్ టు ఇట్. వీ వాంట్ టు ఎన్హాన్స్ గవర్నమెంట్ హెల్త్ కేర్ సెక్టర్. వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ constituency has at least a 100-bedded hospital. Every mandal has a 30-bedded hospital, and every district headquarter has a 500-bedded hospital which can cater as a tertiary care hospital to the relevant people in the district. ఈ రకమైన ఆలోచన చేసినప్పుడు అది ప్రైమరీ కానీ సెకండరీ కానీ టెర్షరీ కేర్ కానీ మూడింటిని కూడా ఒక ఆలోచనతో ఒక విజన్తో గనక మనం పనిచేయగలిగితే డెఫినెట్గా వైద్య రంగంలో కూడా ప్రజలు ఆశించిన స్థాయిలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. కొంత పురోగతి జరిగింది. ఇప్పుడే నేను చెప్పాను, ఏమేమి చేసినామో చెప్పినాను. ఇంకా ఏం చేయాలో కూడా నేను మీకు చెప్పవలసిన అవసరం ఉందని అనుకుంటా ఉన్నా. కానీ బాధాకరం ఏమంటే మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం. 5-6 ఏళ్లుగా మా పని మేము చేసుకుంటూ శ్రద్ధతో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, దానివల్ల కూడా వైద్యులకు గిరాకీ తగ్గుతుంది మాకు తెలుసు. ఎందుకంటే లాట్ ఆఫ్ డిసీజెస్ ఆర్ వాటర్ బార్న్ డిసీజెస్ అనే బాధ లేకుండా మరి ఈరోజు ఇంటింటికి నల్లా నీళ్లు పెట్టి పోర్టబుల్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చి ఆ రకంగా వాటర్ బార్న్ డిసీజెస్ని కూడా తగ్గించగలిగింది తెలంగాణ ప్రభుత్వం. 60-65 ఏళ్లలో నల్గొండ జిల్లాలో 2-2.5 లక్షల మంది స్కెలిటల్ ఫ్లోరోసిస్తో డెంటల్ ఫ్లోరోసిస్తో బాధపడి బొక్కల్లో మూలుగు తెచ్చిపోయి నడుములు వంగిపోయి వికలాంగులుగా మారిపోతే గత ప్రభుత్వాల హయాంలో మేము వచ్చిన 3 ఏళ్ల కాలంలోనే ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను, తెలంగాణలో ఏ విలేజ్లో కూడా ఫ్లోరోసిస్ లేకుండా చేయగలిగింది. ఆ మహమ్మారిని తరిమింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం గర్వంగా చెప్తా ఉన్నా. ఇది నేను చెప్పడం కాదు, ఢిల్లీలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే లెక్కల ద్వారా ఇచ్చింది. హౌ మెనీ విలేజెస్ ఆర్ ఎఫెక్టెడ్ ఇన్ తెలంగాణ స్టిల్ బై ఫ్లోరోసిస్ అంటే 0 అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మాకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకోవట్లేదు. దాంతోపాటు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక వార్త ఉండేది, ఆదిలాబాద్ ఏజెన్సీ ఏరియాలో అంటురోగాలు అనే వార్త ఉండేది. కానీ గడిచిన 3-4 ఏళ్ళుగా మీరు అది చూడడం లేదు ఆ వార్త. ఎందుకు అంటే ద గవర్నమెంట్ హెస్ బీన్ ప్రోయాక్టివ్గా అక్కడ తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, అక్కడ ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ కూడా ముందు చూపుతో వైద్య శాఖ మంత్రి గారు ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో అక్కడ కూడా ముందే చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు ఆ ఏజెన్సీల్లో అంటురోగాలు అనే హెడ్లైన్ చూడాల్సిన దుస్థితి కూడా మనకు తప్పింది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న పల్లె ప్రగతి కార్యక్రమం కావచ్చు, పట్టణ ప్రగతి కార్యక్రమం కావచ్చు, ఈ 2 కార్యక్రమాల వల్ల కూడా పారిశుద్ధ్యం పట్టణాల్లో పల్లెల్లో శానిటేషన్ ఇంప్రూవ్ అయింది. దానివల్ల కూడా ఈరోజు ఇంకా ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా తగ్గినాయి. బట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ విచ్ ఐ ఫర్గాట్ టు మెన్షన్, ఇన్ఫాక్ట్ నేను మొదలే చెప్దాం అనుకున్నాను, ఐ థింక్ ఈ కోవిడ్ని కంటైన్ చేసిన విధానం కూడా చాలామంది చాలా మాటలు అన్నారు. కోవిడ్ విషయంలో కూడా ఇనీషియల్గా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ కానీ గవర్నమెంట్ తీసుకున్న చొరవ కానీ మీ అందరి పడ్డ శ్రమ కానీ ఐ థింక్ యూ గైస్ డిజర్వ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వర్కింగ్ త్రూ కోవిడ్ ఓవర్ ద లాస్ట్ 1 year. When the entire country was in a panic mode, భారతదేశం ప్రపంచం మొత్తం అయోమయ స్థితిలో భయోత్పాతమైన పరిస్థితుల్లో కోవిడ్ ఏం చేస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు నిర్విరామంగా పనిచేసింది మీరు. దానికి ఆనాడు ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు ధైర్యం చెప్తూ ఎప్పటికప్పుడు మన వైద్య శాఖను కూడా ప్రోత్సహిస్తూ వైద్య రంగంలో ఉండే వైద్యులు కానీ అదే రకంగా ఇతర పారామెడికల్ సిబ్బంది కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ ఇతర సిబ్బంది కానీ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ మరి ఎప్పటికప్పుడు ముందుండి నడిపించడం జరిగింది. ఈరోజు నిజంగా కూడా గర్వంగా చెప్పుకోవచ్చు, పక్కనున్న కర్ణాటకలో కేసులు తగ్గలేదు, అటు పక్కనున్న మహారాష్ట్రలో ఇంకా కేసులు తగ్గలేదు, కానీ తెలంగాణలో సిచ్యువేషన్ ఇస్ అండర్ కంట్రోల్. వీ కెన్ సే దట్ వెరీ ప్రౌడ్లీ. అదే చుట్టూ చూస్తూ ఉన్నా, మీరందరూ వ్యాక్సిన్ తీసుకున్నట్టున్నారు, అందుకే మాస్క్లు వేసుకుంటలేరు. నేను తీసుకోలేదు ఇంకా, బట్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ సేఫ్. నేను కూడా ఐఎమ్ ఫీలింగ్ సేఫ్, దేర్ ఫర్ ఐఎమ్ ఆల్సో ఆఫ్ లేట్ కొద్దిగా మాస్క్ వేసుకోకుండానే తిరుగుతా ఉన్నాం. నా విజ్ఞప్తి ఏమంటే మీతో, ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం సిస్టమేటిక్గా సిన్సియర్గా ఒక్కొక్క మౌలిక రంగం మీద దృష్టి పెట్టి పనిచేస్తున్న ప్రభుత్వం. అది డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సాగునీరు కావచ్చు, పవర్ కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఇంకో రంగం కావచ్చు, ఏ రంగమైనా ఒక స్పష్టమైన ఎజెండాతో, ఐటీ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఏదే కావచ్చు, మీరు ఏదైనా తీసుకోండి, భారతదేశంలోని ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా ఈరోజు మనం మెరుగ్గా ఉన్నాం. మరి ఇట్లాంటి ప్రోగ్రెసివ్ స్టేట్కి, ఇట్లాంటి ప్రగతిశీల రాష్ట్రానికి, ప్రగతి కాముక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలా లేదా ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఈరోజు ఉదయమే కొన్ని స్టాటిస్టిక్స్ కూడా బయటపెట్టాను. ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఈ 6-6.5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు అడిగాం, ఎన్నో విజ్ఞప్తులు చేశాం, కానీ కేంద్రం నుంచి మాత్రం సహకారం రావడం లేదు. 157 మెడికల్ కాలేజీలు మొన్ననే మంజూరు చేసినారు కేంద్ర ప్రభుత్వం. ఐ థింక్ అబౌట్ 10-15 days ago. భారతదేశం మొత్తంలో 157 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. తెలంగాణకి ఎన్ని వచ్చినాయో తెలుసా అందులో మీకు?
గుండు సున్నా, ఒకటంటే ఒకటి రాలేదు. 7 మెడికల్ కాలేజీలు అడిగాం, సున్నా. భారతదేశంలో కొత్తగా 7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరు చేశారు. తెలంగాణకి ఎన్ని వచ్చినాయో తెలుసా? సున్నా. భారతదేశంలో కొత్తగా 2 ఐసర్లు మంజూరు చేశారు. తెలంగాణకు వచ్చింది సున్నా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బైఫర్కేషన్ కంటే ముందు హైదరాబాద్లో ఒక సెంటర్ అప్పుడే శాంక్షన్ అయింది. కానీ బైఫర్కేషన్ కాగానే దాన్ని ఆంధ్రప్రదేశ్కి తరలించారు. మనకు కూడా కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇమ్మంటే 5 ఎన్ఐడీలు మంజూరు అవుతే దేశవ్యాప్తంగా మనకు ఒక్కటంటే ఒకటి కూడా ఇవ్వలేదు. 82 నవోదయ పాఠశాలలు మంజూరు అవుతే దేశంలో మనం గత 6 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నాం, ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ట్రైబల్ యూనివర్సిటీ తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన మాట, కేంద్రం ఇచ్చిన వాగ్దానం, కానీ ఇంతవరకు నెరవేరలేదు. ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ హైదరాబాద్ కోసం, బెంగళూరు కోసం, కటక్ కోసం, వైజాగ్ కోసం యూపీఏ ప్రభుత్వం దిగిపోతూ మంజూరు చేసిన ఒక మంచి కార్యక్రమం. దాన్ని అమలు చేయాలని చెప్పి కాలికి బల్బం కట్టుకొని తిరిగాం. ప్రధానమంత్రిని కలిసినాం, ఐటీ మంత్రిని కలిసాం, ఫైనాన్స్ మినిస్టర్ని కలిసాం కేంద్రంలో. 6 ఏళ్ల తర్వాత సావు కబురు చల్లగా చెప్పినారు, ఇది రద్దు చేసినామని. ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు, దేశవ్యాప్తంగా రద్దు చేశారు. ఎందుకు అంటే కారణం చెప్పరు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు. ఇక బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టే దేవుడెరు కానీ ఉన్న వైజాగ్లో ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఖతం చేసినారు, దాన్ని కూడా అమ్మేస్తున్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు వరంగల్లో, ఇంతవరకు అతిగతి లేదు. 160 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కూడా దానికి అతిగతి లేదు. కానీ మాటలు మాత్రం గొప్పగుంటాయి, అద్భుతమైన డైలాగులు, అద్భుతమైన మాటలు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా, సిట్ ఇండియా, స్టాండ్ ఇండియా, రన్ ఇండియా, అద్భుతమైన స్లోగన్లు. ఎన్నెన్ని మాటలు చెప్పారో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం చెప్పారు అన్నాడు? 2014 ముందు ఇదే ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు మన్మోహన్ సింగ్ గారిని పట్టుకొని ఆప్కీ సర్కార్, ఆప్కీ హుకుమత్ నాకాం సర్కార్ హై, చాతగాని సర్కార్ నీది. ఎందుకు? ఫ్యూయల్ ప్రైజెస్, పెట్రోలియం ప్రైజెస్ మీరు అరికట్టలేకపోతున్నారు, పెట్రోల్ డీజిల్ రేట్లు మీరు కంటైన్ చేయలేకపోతున్నారు, మీరు చాతగాని సర్కార్ అని చెప్పి ఇదే ప్రధానమంత్రి గారు ఆనాడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని తీవ్రంగా విమర్శించినారు. మరి ఈరోజు ఏంది పరిస్థితి? నేను మొన్న ఒక రోజు సోషల్ మీడియాలో పెట్టినా, జీడిపి బాగా పెరిగింది ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో, ఆ జీడిపి ఫుల్ ఫామ్ ఏందో తెలుసా అని పెట్టినా. మన వాళ్ళందరూ చాలా ఫాస్ట్ ఉన్నారు. అవునన్నా తెలుసు మాకు, జీడిపి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్, ఈ 3 బాగా పెరిగినాయి అన్న అని చెప్తా ఉన్నారు. ఆనాడు 414 రూపాయలు సిలిండర్ ఉంటే మోడీ గారు వచ్చినప్పుడు ఈరోజు 870 రూపాయలు. ఈరోజు మీరు ఎవరైనా మరి బండ్లు వాడుతుండో లేదో, మీ పెట్రోల్ మీరు నింపుతుండ్రో, మీ డీజిల్ మీరు నింపుతుండో లేదో నాకు తెలియదు, మీ డ్రైవర్లు నింపుతుండ్రో, కానీ రేట్ ఎంతో తెలుసుకోండి. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వచ్చినాడు రేట్ ఎంత, ఈరోజు రేట్ ఎంత? పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినాయి అంటే, క్రికెట్లో సెంచరీ కొట్టిన తర్వాత బ్యాట్స్మెన్ హెల్మెట్ తీసి ముద్దు పెట్టుకుంటాడు. పిల్లలు కూడా పాపం 2 వీలర్ నడిపే పిల్లలు కూడా పెట్రోల్ బంక్కి పోతే అక్కడ 100 పడంగానే వాళ్ళు కూడా హెల్మెట్ తీసి ముద్దు పెట్టుకుంటున్నారు. 100 రూపాయలు కొట్టింది పెట్రోల్ కూడా అని చెప్పేసి ఆ స్థాయికి వచ్చింది. అది మాత్రమే కాదు, మాటలు చాలా చాలా చెప్పినారు. ఏమన్నారు అన్నాడు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, మాకు ఓటేయండి గెలిపించండి అన్నారు. మరి 12 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఏమంటున్నారు ఈ మధ్యన? మొన్న మధ్యన ఒక ఇంటర్వ్యూ చూసిన మోడీ గారిది నేను. ఏమంటారు ఆయన? సార్ మరి 12 కోట్ల ఉద్యోగాలు ఏవి సార్ అంటే, ఆప్ కहीं एक दफ्तर जाते हो, ఏదైనా ఆఫీస్కి పోతారు మీరు, ఆఫీస్కి పోయినప్పుడు బయట ఒక పకోడీ బండోడు ఉంటాడు, 400 రూపాయలు సంపాదించుకుంటాడు, ఇంటికి పోతాడు. అది కాదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం కాదా అంటాడు ఆయన. అంటే మరి నేనేమంటున్నా అంటే, పకోడీలు వేసుడు తప్పు కాదు, మిర్చి బజ్జీలు వేసుడు తప్పు కాదు, ఇడ్లీ బండి నడుపుడు తప్పు కాదు, కానీ ఆ ఉద్యోగం మన ఖాతాలో వేసుకోవడం మాత్రం తప్పు. గవి కూడా ఉద్యోగాలేనా? అది ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలా? అంటే ఎట్లుందంటే, హిందీలో కహావట్ ఉంటుంది, బాత్ కరోడో మే, బాతే కరోడో మే, కామ్ పకోడో మే. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి బిల్డప్ ఇచ్చి 12 కోట్ల ఉద్యోగాలని డైలాగులు కొట్టి, ఏవయ్యా ఉద్యోగాలంటే పకోడీ బండి, ఇడ్లీ బండి, మిర్చి బండి అంటే అవి ఉద్యోగాలా? అడిగేటోడు లేకనా? ఆలోచించండి దయచేసి. ఎన్ని మాటలు చెప్పారు. డిమానిటైజేషన్ చేసినారు. ఎందుకు చేశారు అంటే, నల్లధనం మొత్తం వాపస్ ఇస్తామన్నారు. వచ్చిందా నల్లధనం వాపస్? ఒక్కొక్కరి ఖాతాలో ఏమన్నారు? జన్ ధన్ ఖాతా ఖోలో, ధన్ 15 लाख దేంగే అన్నారు. పడ్డాయా ఇక్కడ ఎవరికన్నా? ఎవరైనా ఉన్నారా?
మీకు వచ్చిందా? రాలే. 15 लाख ఎవలకు రాలే. మొన్న మాటలు ఎట్లుంటాయంటే అడిగేటోళ్ళు లేక 20 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజ్ అన్నారు కోవిడ్ తర్వాత. నేను ఈ రూమ్లో ఒక 400-500 మంది ఉన్నారు. 20 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజ్ ఎవరికన్నా వచ్చిందా? ఎవరికన్నా ఒక రూపాయి లాభం జరిగిందా 20 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజ్తో? నేను అక్టోబర్ నుంచి అడుగుతా ఉన్నా, ఏ మీటింగ్ పైన అడుగుతున్నా, 20 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? మరి చెప్పడానికి పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద స్కీములు, పెద్ద పెద్ద బిల్డప్లు, కానీ వాస్తవంలో అంకెల్లో చూస్తే ఎక్కడ ఏమీ లేదు. మేక్ ఇన్ ఇండియా. నేను మొన్న మధ్యన బయో ఏషియా జరిగింది. ఆ బయో ఏషియాలో మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చినారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా. అందులో ఒక ఆయన హీ మ్యానుఫ్యాక్చర్స్ ది సర్జికల్ గ్లవ్స్. నేను అడిగిన ఎక్కడ తయారు చేస్తారు మీరని అడిగిన. ఆయన ఏమన్నాడంటే, సార్ నేనేం తయారు చేయను, చైనా నుంచి తెప్పించుకొని మన లేబుల్ వేసి ఇక్కడ అమ్మేస్తా సార్ అన్నాడు. అదేందా అన్న, ఇదేం పద్ధతి, ఇదేంది, ఇక్కడ తయారు చేస్తేనే కదా మేక్ ఇన్ ఇండియా అంటే, లేదు సార్ ఇక్కడ తయారు చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అమ్మిన దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది సార్ అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఐ సెడ్ వై ఇస్ దిస్? ఈ సెడ్ ద ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ రా మెటీరియల్ ఆర్ రిడిక్యులస్. అంతకంటే ఏం చెప్పాలా? ఈ దేశంలో మేక్ ఇన్ ఇండియా స్లోగన్ కున్న దానికి ఉన్న వాస్తవం ఏందో. మేక్ ఇన్ ఇండియా కాదు, అసెంబ్లీ ఇన్ ఇండియా అనండి తప్పకుండా ఒప్పుకుంటా. వీఆర్ అసెంబ్లింగ్ ఇన్ ఇండియా, వీఆర్ నాట్ మేకింగ్ ఇన్ ఇండియా. స్లోగన్లు బాగుంటాయి చెప్పడానికి. నా విజ్ఞప్తల్లా మీతో ఒకటే, తెలంగాణ ప్రభుత్వం సిన్సియర్గా 6-7 ఏళ్ల నుంచి తన ప్రయత్నం తాను చేస్తూ ఉంది. మా మీద పోటీ చేసే ప్రత్యర్థులు ఈరోజు వాళ్ళు ఏం చేసినో చెప్పి ఓటు అడగాల. ఎంతసేపు కేసీఆర్ గారిని పట్టుకొని తిట్టడం, కేసీఆర్ నోటికొచ్చిన మాటలు అనడం, రకరకాల దూషణలు చేయడం వ్యక్తిగతంగా, ఇది కాదు కదా. నేను ఇప్పుడు మీ ముందు ఒక రిపోర్ట్ పెట్టినా, మేమేం చేసినామో చెప్పినా, వాళ్ళు ఏం చేయలేదో కూడా చెప్పినా. ఐ రిక్వెస్ట్ మై అపోనెంట్స్ టు డూ ద సేమ్ థింగ్. మేమేం చేయలేదో చెప్పండి, ఎట్ ద సేమ్ టైం మీరేం చేశారో కూడా చెప్పండి, చెప్పి ఓటు అడగండి. బికాస్ అల్టిమేట్గా మీరందరూ విద్యావంతులు, ఆలోచన పరులు. మీరు అనుకుంటే డెఫినెట్గా మీరు ఆలోచిస్తే ప్రభుత్వాల్లో కూడా ఆలోచన వస్తుంది, మార్పు వస్తుంది. అందరూ గమనిస్తున్నారు ప్రజలు. ఇంతకుముందు నర్సయ్య గారు చెప్పారు, ఎడ్యుకేటెడ్ ఓటర్స్తో ప్రాబ్లం ఏంటంటే we have become armchair critics. We look at some leader, some minister on the television screen, వీళ్ళంగా ఇమీడియట్ కామెంట్ పక్కన ఎవరుంటే వాళ్ళతో, వీడు దొంగ. ఓకే, అంతా బాగానే ఉంది. మరి మీరేం చేస్తున్నారు? ఓటుకి రారు, ఓట్లలో పాల్గొనరు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు కూడా 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి. శివరాత్రి ఉంది, శివరాత్రి తెల్లారి జాగారం చేసే వాళ్ళకి హాలిడే, తర్వాత సాటర్డే ఉంది, తర్వాత సండే. 4 days హాలిడేస్ వస్తే ఎడ్యుకేటెడ్ అందరూ ఏం చేస్తారు? హైదరాబాద్లో భార్య పిల్లల్ని తీసుకొని గోవాకో లేకపోతే ఇంకొక అడుకో వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ వచ్చి మాత్రం గెలిచినోడు దొంగ. ఏం లాభం? తర్వాత మీరు అనుకునేం లాభం, మీరు అనేం లాభం? మీకు నిజంగా డెమోక్రసీలో ఎప్పుడు ఉంటుంది రైట్ అంటే, ఇఫ్ యూ పార్టిసిపేట్, ఇఫ్ యూ యాక్చువల్లీ టేక్ అ స్టాండ్, దెన్ డెఫినెట్గా మీకు క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. బికాస్ ఓన్లీ దోస్ పీపుల్ హు షో అప్ కౌంట్. Others who do not participate, others who do not exercise their basic franchise vote, you do not count. మీరు తర్వాత గొంతు చించుకున్నా, కంఠశోష పెట్టినా, అది కంఠశోషనే తప్ప ఏమీ కాదు. నా విజ్ఞప్తి దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులందరితో కూడా ఏమంటే, దయచేసి పనిచేసే ప్రభుత్వాన్ని, పనిచేస్తున్న కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మేము మీ ముందు పెట్టిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఇక్కడ వాణీదేవి గారు, ఇద్దరు కూడా ఎడ్యుకేషనిస్టులు, ఉన్నత విద్యావంతులే కాదు, విద్యా సంస్థలు నడిపి అన్ని రకాలుగా ఒక గ్రాడ్యుయేట్ ఓటుకి అన్ని రకాల అర్హత కలిగిన ఇద్దరిని అభ్యర్థులుగా మీ ముందు పెట్టినాం. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, 14వ తారీఖు రోజు హాలిడే, సండే కాబట్టి హాలిడే అనుకోకుండా తప్పకుండా అందరూ కూడా ప్లీజ్ షో అప్ టు ఓట్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ దీస్ 2 candidates గెట్ ఎలెక్టెడ్ విత్ అ గుడ్ మెజారిటీ. అండ్ ఐ అష్యూర్ యూ, మీరు మిక్సోపతి గురించి చెప్పారు, ఇంకా జూనియర్ డాక్టర్స్ వాళ్ళ స్టైపెండ్ గురించి చెప్పినారు. కిషన్ రావు గారు చిన్న చిన్న హాస్పిటల్స్ని కూడా ఎస్టీపీలను సతాయిస్తున్నారని చెప్పారు. ఇట్లాంటి సమస్యలు ఏవైతున్నాయో ఇవి మీరు ఎప్పటికప్పుడు మాకు చెప్తే, బికాస్ దెర్ ఇస్ ఎ క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ హెల్త్ హెడెడ్ బై హెల్త్ మినిస్టర్ గారు, అందులో నేను కూడా మెంబర్గా ఉన్నాను, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఐ విల్ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మినిస్టర్ హెల్త్ ఈటెల రాజేందర్ గారు టు కండక్ట్ అ మీటింగ్. మిమ్మల్ని కూడా ఇప్పుడు మీరు నాకు 3-4 రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. తప్పకుండా we will call you, we will discuss with you, because this is your government. మీ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, we believe in participatory governance. సో తప్పకుండా మీ సలహాలు, మీ సూచనలు, మీ బాధలు, మీ సాధక బాధకాలు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మీకు, ప్రజలకు, మీకు, ఎందుకంటే కిషన్ రావు గారు, ఐ డిఫర్ విత్ యూ ఆన్ వన్ థింగ్. మీరు మాట అన్నారు, మేము చేసేది సర్వీస్ కాబట్టి మాకు
మీరు కమర్షియల్ రేట్స్ ఎట్లా వేస్తారో మున్సిపాలిటీ వాళ్ళు అన్నారు. లెట్ us ఆల్సో ఇంట్రస్పెక్ట్. సామాన్యుడు అట్లా అనుకుంటున్నాడా లేడా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఒక కార్పొరేట్ హాస్పిటల్కో ప్రైవేట్ హాస్పిటల్కో పోతే అక్కడ ఉన్న ఛార్జీలు కానీ ఇంకోటి కానీ మనం వీ హ్యావ్ నాట్ పుట్ అప్ అ క్యాప్, వీ హ్యావ్ నాట్ అపాయింటెడ్ ఎ రెగ్యులేటరీ కమిషన్ లైక్ సమ్ అదర్ గవర్నమెంట్స్ ఇన్ ద కంట్రీ. బట్ డెఫినెట్గా దట్ నీడ్స్ టు బి రీథాట్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ప్రైవేట్ రంగంలో అందుతున్న వైద్య సేవల్ని సర్వీస్గా సామాన్యుడు భావిస్తున్నాడా లేదా, యూ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ మీ, ఐ థింక్ యూ హ్యావ్ టు ఆన్సర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను డైలీ, ట్విట్టర్లో కూడా నేను చూస్తూ ఉంటాను, మెడికల్ ఎమర్జెన్సీస్ అప్పుడు ఇంత డబ్బులు అవుతున్నాయి, నాకు దయచేసి సహాయం చేయండి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అని చెప్పి చాలామంది మాకు అప్రోచ్ అవుతూ ఉంటారు. బిల్స్ ఆర్ ఇన్ హాస్పిటల్ బిల్స్ ఆర్ ఇన్ లాక్స్ ఆఫ్ రూపీస్. అలాంటప్పుడు మనం కూడా ఆలోచించాలి ఏ రకంగా. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ వచ్చింది, ఆరోగ్యశ్రీ ఉంది, ఇందులో కొన్ని క్యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐ థింక్ దీస్ నీడ్ టు బి డిస్కస్, దీస్ నీడ్ టు బి థాట్ అవుట్. మీ ఉద్దేశం ఏముంటుందంటే, మీ ఆలోచన ఏముంటుందంటే, మాకు కూడా అవుతుంది కదా, బర్డెన్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఒక సూపర్ స్పెషలిస్ట్ని తీసుకుని రావాలంటే టు రిటైన్ హిమ్ ఐ హ్యావ్ టు పే హిమ్ వెల్, సో మై కాస్ట్ ఆర్ జస్టిఫైడ్ అని మీరు అంటారు. జిఎస్ రావు గారిని అడిగినా, భాస్కర్ రావు గారిని అడిగినా, ఎందుకంటే మాది పెద్ద ఎస్టాబ్లిష్మెంటు, మా తలకాయ నొప్పులు మాకుంటాయి, శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవని, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, మీకు మేమేం చెప్పాలని వాళ్ళు అంటారు మేము కలిసినప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు. సో ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి కానీ, బట్ ఎట్ ద సేమ్ టైం ఐ థింక్ వీ హ్యావ్ టు ఫైండ్ మిడిల్ గ్రౌండ్. చిన్న హాస్పిటల్స్ కానీ పెద్ద హాస్పిటల్స్ కానీ ఒకటే ఘటన కట్టలేం. న్యాచురలీ లైక్ యూ సెడ్, ఎనీబడి హూస్ బిలో 15 బెడ్స్ ఆయన నువ్వు ఎస్టీపీ పెట్టమంటే ఆయన వయబిలిటీ పోతుంది. ఇక ఆయన ఏదో లోకల్ వాళ్ళని మేనేజ్ చేసుకుని అది చేసుకుని ఆయన నడుపుతూ ఉంటాడు, విచ్ ఇస్ అన్జస్ట్ అండ్ అన్వాంటెడ్. సో ఈ రకమైన ఇంప్రాక్టికల్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అవసరమైతే మార్చుకుందాం, కానీ ప్రాక్టికల్గా మాత్రం కొన్ని పనులు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బయోమెడికల్ వేస్ట్ ఉంది, దట్ డిస్పోజల్ హ్యాస్ టు బి డన్ మెథాడికలీ యాజ్ మ్యాండేటెడ్ బై పీసీబీ. వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ దట్. ఎస్టీపీ విషయంలో కూడా మీరు అన్నది కరెక్టే, కానీ కనీసం దట్ లిక్విడ్ వేస్ట్ దట్ ఈస్ జనరేటెడ్ బై అ హాస్పిటల్ విచ్ మైట్ కంటైన్ లాట్ ఆఫ్ మైక్రోబ్స్, విచ్ మైట్ కంటైన్ very, very harmful liquids, that needs to be handled carefully. It cannot be handled by a random municipal, effluent treatment plant or sewage treatment plant. So there has to be a method to this. There has to be a meaningful way of addressing it. Danto paatu, definitely I agree that we have to find some middle ground. Mottanga service anlemo atla ani cheppesi mottanga commercialize అయిపోయిందని కూడా అనను. There is some gray area. దానికి అనుగుణంగా ప్రాక్టికల్గా సొల్యూషన్స్ కనుక్కుందాం. నేను ఎలక్షన్ ఉంది కాబట్టి ఐ వోంట్ సే ఎస్ టు ఎవ్రీథింగ్ దట్ యూ ఆస్క్డ్ మీ, బట్ డెఫినెట్గా విల్ ఫైండ్ సమ్ మిడిల్ గ్రౌండ్ సమ్వేర్ అండ్ విల్ కంటిన్యూ టు వర్క్ విత్ యూ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. మళ్ళొకసారి ఇంత ఆలస్యమైనా కూడా 9:45 అవుతా ఉంది, ఆలస్యమైనా చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మర్చిపోవద్దు 14th నాడు మా అభ్యర్థులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, సురభి వాణీదేవి గారు, ఎస్ వాణీదేవి గారు, ప్లీజ్ కాస్ట్ ఓన్లీ వన్ ప్రిఫరెన్స్. దిస్ ఇస్ నాట్ అ ఓటింగ్ వేర్ యూ యాక్చువల్లీ గో అండ్ lay your stamp or press a button. Ee voting lo you have to give a preference. Number 1 preference ivali. Please make our TRS candidates the first and only preference. Please bless us, please guide us. Thank you very much for this wonderful opportunity. Good night.